హలో హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ టైం చేసిన రెసిపీ అండ్ ఎప్పుడైనా దోశలు వేసుకుంటాం కానీ ఇలా చేసి ఎప్పుడు వేయలేదన్నమాట. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా చూసేయండి. పిండి మాత్రం ఇలా ఉరమాలన్నమాట. నేను 2 గ్లాస్ మనకు రేషన్ రైస్ ఉంటుంది కదా, రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. 2 గ్లాసులు చిన్న గ్లాస్ తోటి, అంటే మీడియం గ్లాస్. అండ్ అలాగే మినప్పప్పు ఒక బాక్స్, అంటే చిన్నది ఐస్ క్రీమ్ డబ్బా ఉంటుంది కదా, అది నేను కొలతకి పెట్టుకున్నాను అనమాట. దాంతో ఒక హాఫ్, అంటే దీంట్లో సగం వరకు రాగులు అండ్ సగం వరకు మినప్పప్పు అలా తీసుకున్నాను. మీరు గ్లాస్తో తీసుకుంటే మీ ఇష్టం, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేను దీంతో హాఫ్ అంటే కొద్ది తక్కువ, అంటే నిండుగా కాకుండా కొద్దిగా హాఫ్ మినప్పప్పు అండ్ రాగులు అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం అండి నేను రాగి దోశ తినడం కానీ చేయడం కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో. సరే అయితే ఇంకా ఇవైతే తీసుకున్నాము కదా, సపరేట్గా కడిగి అయితే పెట్టేసుకున్నాము. ఒక 4 to 5 అవర్స్ నానితే సరిపోతుంది. నేను ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టాను అనమాట. రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి దోశలు. మనం బయట కొనుక్కునే బియ్యంతో పోలిస్తే వీటితో చాలా చాలా బాగా వస్తాయి. కాబట్టి చూసారు కదా, రాగులను కడిగితే ఎంత పొట్టు పైకి తేలుతుందో. ఇది మీకు ఒకసారి చూపిద్దామని అయితే నేను వాష్ చేసేటప్పుడు ఒకసారి చూపిస్తున్నాను. చాలా వరకు కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోండి. చాలా పొట్టు అయితే పైకి తేలుతుంది అనమాట. ఇలా కడిగిన తర్వాత అలాగే రైస్ను కూడా, అసలు ఈ రైస్ వాటర్ వేస్ట్ చేయొద్దు. చాలాసార్లు నేను స్టోరేజ్ చేస్తాను, ఒకసారి పాడబోస్తాను. సరే మనకు టైం సింక్ అవ్వదు కాబట్టి ఒక 2-3 టైమ్స్ అయితే రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసుకోండి. మినపప్పును కూడా ఒక 2 సార్లు ఇలా అన్నీ కూడా కడిగి నానబెట్టి సపరేట్గా నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. సరే ఇవి ఒక 4 to 5 అవర్స్ అలా నానిన తర్వాత మిక్స్ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా నైట్ టైం అయితే అయ్యింది నాకు ఇవన్నీ కూడా నానబెట్టుకోవడానికి టైం అయింది. అండ్ ఆఫ్టర్నూన్ నానబెట్టినప్పుడు ఒక 5 to 6 అవర్స్ ఏంటంటే నేను నైట్ 10 o'clock మిక్స్ పెట్టాను, ఎందుకంటే షాప్ నుంచి వెళ్ళిన తర్వాత. ఇలా ఫస్ట్ కొద్దిగా రైస్ వేసుకొని తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి పట్టాను అనమాట. ఫస్ట్ మినప్పప్పు రైస్ని మిక్సీ పట్టి అటుకులు, ఎస్పెషల్లీ అటుకులను ఒకసారి కడిగి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, అలా పక్కన పెట్టేసుకోండి. అటుకులు వేసుకుంటే కొంతమంది అన్నం వేస్తారు, నేనైతే అటుకులు వేస్తాను. చాలా శృతి మెత్తగా వస్తాయి. మీరు కూడా అటుకులు వేసి చేసుకోండి, చాలా చాలా బాగా వస్తాయండి. అసలు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతాయి. సో ఇలా అంతా కూడా పిండి మొత్తం ఇలా పట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పిండి మొత్తం ఇలాగే పట్టేసుకోండి. సరే ఇంకా ఏముంది, ఇంకా మనకి ఇంకొక వాయాల అవుద్ది అనమాట. మనము అంటే రైస్ని ఎంత బాగా, యాక్చువల్లీ పడుకునే టైం కాబట్టి మా పిల్లలిద్దరు వెయిట్ చేస్తున్నారు. వాడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు, మమ్మీ మిక్సీ సౌండ్ వస్తుంది అని. వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తారని చెప్పాలి, ఎందుకంటే మార్నింగ్ తినేది వాళ్ళే కాబట్టి. ఇలా అన్నీ అయితే ఫస్ట్ మనము బియ్యము మినపప్పు కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో రాగులు అండ్ కొద్దిగా అటుకులు కొంచెం రైస్, ఈ 2 కూడా మిక్స్ చేసి నేను పట్టాను. మీరు అటుకులు మాత్రం డెఫినెట్గా వేసుకోండి, చాలా చాలా బాగా వస్తాయండి. ఇది మాత్రం కంపల్సరీ. అప్పుడు నాకు తెలిసేది కాదు, కొన్ని టిప్స్ చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఓకే, అటుకులు వేస్తే బాగా వస్తాయి దోశలు అని. అంతకుముందు అయితే పొద్దుట అన్నం నైట్ అన్నం వేసి చేసేవాళ్ళము. ఇప్పుడు మాత్రం అటుకులు వేసిన తర్వాత ఇంకా సూపర్గా వస్తున్నాయి అనమాట. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత అటుకుల్ని కూడా వేసి పట్టుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకొని మనము రాగుల్ని నానబెట్టుకున్నాం కదా, చూస్తే ఇలా క్రిస్పీగా ఉన్నాయి కానీ మిక్సీ పట్టుకుంటే మాత్రం తొందరగానే అయిపోయింది. ఇలా బౌల్లో నుంచి వాటర్ తీసేసి కొద్దిగా వాటర్ ఉండేలా చూసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి చాలా పైకి గట్టిగా కనిపిస్తాయి కానీ తొందరగానే నలిగిపోయింది, అంత టైం అయితే ఏం తీసుకోలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా నేను. ఎప్పుడు కూడా రాగి దోశ బయట కూడా తినలేదు. మనము రెడీమేడ్ పిండి తెచ్చుకొని చేసుకోవడం కంటే కూడా ఇలా చేసుకోవడం బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని ఇంకా మనము రాగుల్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పిండిని కూడా దీంట్లో వేసేసుకోండి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనేమో అన్నీ ఒకేసారి క్వాంటిటీలో కడిగి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటారు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి సపరేట్గా తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి అన్నీ కలిపి మనం చేసామనుకో, ఫస్ట్ ప్రయోగం కాస్త ఫెయిల్ అయిందనుకో, అప్పుడు ఎవడు తినడు, అంత వేస్ట్ అయిపోతాయి. ఇంట్లో కూడా మనల్ని తిడతారు. కాబట్టి ఇలా మనం సపరేట్గా చేసుకున్నప్పుడే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఓకే పర్లేదు అనిపిస్తుంది అనమాట. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోండి. పిండి కలరింగ్ చేంజ్ అయింది, అసలు కలిపిన తర్వాత ఇలా ఉంది అని అంటే మార్నింగ్ చూసాక కూడా ఇంకా చాలా బాగుందండి. ఎంత బాగా వచ్చాయంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయా, అసలు ఎందుకులే అనుకున్నాను. బట్ కాకపోతే ఈ మధ్య మన హెల్త్ పరంగా చూసుకుంటే రాగి దోశ, రాగి మాల్ట్ లేకపోతే రాగి జావా ఇలా తీసుకున్నప్పుడు మన హెల్త్ పరంగా వెయిట్ లాస్కి కానీ లేకపోతే ఇంకా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానీ ఎన్ని విధాలు చెప్పిన బాడీ సల్వా కూడా రాగి, కాబట్టి నేను అందుకోసం అయితే ఇంకా
టైం తీసుకొని మరి చేస్తున్నాను అనమాట. ఇంకా షాప్ క్లోజ్ చేసిన తర్వాతనే నాకు ఈ పని అయితే పాసిబుల్ అవుతుంది. ఇంట్లోకి వచ్చాక మన ఇంట్లో పని ఫినిష్ చేసుకోవడానికి ఇలా అంతా కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేశాడు మా బాబు. నేను ఇది క్లీన్ చేసుకోవడానికి అయితే బయటికి వెళ్ళి వచ్చేసరికి మూత పెట్టేసి అయితే పక్కన పెట్టాడనమాట. మీరు కూడా ఇలా అంత బౌల్లో వేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయదండి. ఇలా ఉంటే సరిపోతుంది. మనకు మార్నింగ్ కల్లా ఉరుముతుంది అనమాట, పిండి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకా మనమైతే చట్నీ రెడీ చేసుకుందాము. చట్నీ కోసం పల్లీలు, నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. మీరు మీ ఇష్టము, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ, సంథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం పీనట్ చట్నీ. పీనట్ చట్నీ ఎంత మంచిదంటే మన హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఇలా బ్రౌన్ షేడ్ లాగా వచ్చితే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని, మిగతా ఉన్నాయి కదా పచ్చిమిర్చి, ఒకే ఒక టమాటా. నేను ఎప్పుడు చేసినా ఒక టమాటా, ఒక 4-5 పచ్చిమిర్చి, అంటే మనకు ఎంత చట్నీ కావాలో చూసుకొని అలా అయితే వేస్తానమాట. యాక్చువల్లీ ఇది నైట్ చేయాల్సిన ప్రిపరేషను నేను మార్నింగ్ చేశాను. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి విభత్సమైన అడవిడి అయిపోయింది అనమాట. ఇంకా ఒక మూత పెట్టేసుకుంటే మనకు తొందరగా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మూత పెట్టేశాను నేను. అంతలో లేకపోతే పోయంతా చిల్లుతుంది అంత. ఇంకా పక్కన రైస్ అయింది, ఇంకా టీ పెడుతున్నాను అంటే 7:15 కల్లా వెళ్ళిపోవాలి మా వాళ్ళు. అంత హరిబరి టైం అనమాట. సో ఇంకా ఒక్కొక్క దోశనే తినేసి వెళ్ళండి నాన్న అనేసి అయితే చాలా ఫాస్ట్గా ముగించాను. దాంట్లో పచ్చిమిర్చి టమాటా కింది వైపు ఉంది అండ్ మన పల్లీల పొట్టుతోనే నేను పట్టేస్తున్నాను. పొట్టు కూడా వేస్ట్ చేయట్లేదు. కొద్దిగా చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా వెల్లుల్లి రెబ్బలు అసలు స్కిప్ చేయదు, వేసుకోండి. ఇమ్యూనిటీ కాబట్టి మన హెల్త్ పరంగా చాలా మంచిది. అది ఖచ్చితంగా వేసుకోండి. ఇవి మా ఆయన లాస్ట్ టైం తీసుకొచ్చాడు, చాలా బాగున్నాయండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చూడడానికి కూడా చాలా బాగా నచ్చాయి. చట్నీని మరీ మెత్తగానే అయితే పట్టలేదు. సో చట్నీ అయితే రుబ్బుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే అదే బాండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. కొంచెం మనకు మిరపకాయలు వేగిపోతే సరిపోతుంది. సో ఇంకో పల్లీ చట్నీలోకి అయితే వేస్తున్నాను. ఎక్కువ నేను రుబ్బలేదు పల్లీ చట్నీని, ఎక్కువ బాగా గ్రైండ్ చేయలేదన్నమాట. మరీ మెత్తగా అయిపోతే కూడా బాగుండదు కాబట్టి నేను కొంచెం నార్మల్గానే రుబ్బాను. ఈ పోపు దాంట్లో వేసి, పసుపు వేస్తారని మా హస్బెండ్ అడుగుతున్నాడు, కానీ పసుపు నేను చట్నీలో ఎప్పుడు వేయలేదు. మీరు మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ అయితే మీకు చూపించలేదు, సాల్ట్ వేసుకోండి. ఇంకా స్టవ్ అయితే వెలిగించి ఇది పెట్టేసుకోవాలి. మనకు దోశ పెనము. ఈ దోశ పెనం నేను ఆన్లైన్లోనో తీసుకున్నాము. యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలంటే మనం సీజనింగ్ చేయాలి ఆ పెంకని, అప్పుడే సూపర్గా వస్తాయి. డైరెక్ట్ అయితే అస్సలు వేయకండి. నాకు తెలియదు, మా పాప చదివి నాకు చెప్పింది, మమ్మీ దీన్ని ఫస్ట్ సీజనింగ్ చేయాలి అంటే. తర్వాత నాకు అర్థమయ్యి సీజనింగ్ చేసిన తర్వాతనే ఈ పెంక పనిచేస్తుంది. చూడ్డానికి ఇలా ఉంది, ఎందుకు కొన్నారా అనుకున్నా, కానీ దీని విలువ నాకు తర్వాత తెలిసిందనమాట. ఇలా పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆనియన్ తోటి మొత్తం అట్లా మొత్తం అనేసుకోవాలన్నమాట. చుట్టుపక్కల మొత్తం కూడా రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత పెంక వేడెక్కిన తర్వాత దోశ అయితే వేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాను, అస్సలు అనుకోలేదు. అంత సీన్ లేదనే అనుకున్నాను ఫస్ట్, కానీ చాలా చక్కగా వచ్చాయి. ఇలా పిండి నేను దాంతో వేసాను, గరిటతో కూడా వేసుకోవచ్చు, మీరు మీ ఇష్టం. నేనైతే చాలా ఫాస్ట్గా ఉంది పని, ఎందుకంటే పిల్లలకు అందాలి కాబట్టి నేను చాలా స్పీడ్గా చేస్తున్నాను. మూత కూడా అవసరం లేదు, బట్ పిల్లలకి తొందరగా అవ్వాలి, ఆవిరి బయటకు వెళ్ళకుండా తొందరగా కుక్ అవుతుంది అనేసి. చూసారు కదా, ఇంకా జడలేయాలి పిల్లకి, ఇంకా చాలా పని ఉందన్నమాట. సో ఇంకా మనకు ఈ దాని మీద సీజనింగ్ చేసిన తర్వాత దోశ దానంతలో అదే పైకి వచ్చేస్తుంది. మనం దాన్ని ఇబ్బంది పెట్టాల్సిన పనే లేదు. చూసారు కదా ఎంత చక్కగా కాలిందో. ఇంకా మనం టైం తీసుకుంటే పర్ఫెక్ట్గా కాలుద్ది. ఇంకా చూసారు కదా, ఇలా మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి. మామూలుగా ఒక 4 అయితే నేను వేసాను, ఎక్కువ కూడా వేయలేదు, ఎందుకంటే పిల్లలకి టైం అవుతుంది మెయిన్ అది. ఇంకా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసి ఒకరికి ఇచ్చేసాను అనమాట. ఒకరు తినడానికి రెడీగా ఉన్నారు, ఇంకొకరికి వేయాలి. ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకొక దోశ కూడా అలాగే ఒకసారి ఆనియన్తో ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది అనమాట. చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ పెంక మాత్రం, ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఇంకేమంటారు, రవ్వ దోశ, రాగి దోశ, నార్మల్ దోశ, ఎగ్ దోశ, ఏదైనా సరే చాలా చక్కగా వస్తాయి. నేనైతే చేస్తూ చాలా పర్ఫెక్ట్ అయిపోయాను, ఎందుకంటే అంతకుముందు రాకపోతుండే, చేస్తుంటేనే ఏ పని అయినా వస్తుంది. ఇలా అంచుల పొంటి కూడా కొద్దిగా మనము ఆయిల్ అయితే వేసుకోవాలి.
చాలా చక్కగా కాలుతుంది. సిమ్లో పెట్టి నిదానంగా వదిలేసుకుంటే చక్కగా కుక్ అవుద్ది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎందుకంటే అది చాలా స్పీడ్గా వేసాను, ఇది కొంచెం టైం తీసుకున్నాను అనమాట. చాలా చక్కగా వచ్చింది కదా, ఇలా అనమాట. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎంత రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. బయట దోశకి 50 రూపీస్ 60 రూపీస్ అవుతుంది. అదే మన ఇంట్లో వేసుకున్నామంటే అందరం హ్యాపీగా తినొచ్చు అనమాట. చూసారు కదా, ఇలా ఒక 2 దోశలు నా కోసం పిల్లలకైతే వేసి వాళ్ళనైతే పంపించేసాను అనమాట. ఎంత చక్కగా వచ్చాయంటే దోశలు. చూసారు కదా, ఇలా చాలా చాలా బాగా వచ్చాయి. ఈసారి డైరెక్ట్ రాగులతోనే చేస్తే ఎలా వస్తుందో కూడా ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా 2 దోశలు అయితే వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి ఆనియన్స్తో పెంక మొత్తం ఇలా రౌండ్ అప్ చేసుకొని ఇంకా మనము మళ్ళీ ఇంకొక దోశ వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా పెంక మధ్యలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి కొద్దిగా రిలాక్స్గా నా కోసం ఒక 2 దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా ఈజీ అండి. ఈజీ అంటే ఈజీ, కాకపోతే కొంచెం కొంత పరంగా వేసుకోండి. లేదు డైరెక్ట్ నేను రాగి పిండితోనే చేసుకుంటానన్నా కూడా పర్లేదు, కానీ ఇలా చేసుకుంటే నాకైతే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చిందండి. నిజంగా చెప్తున్నా, సూపర్. అసలు గరిట అవసరం లేదు, చేతితోనే తీసేసాను. కొద్దిగా కాలుతుందని చెప్పేసి అయితే మళ్ళీ స్పూన్ తీసుకున్నాను, కానీ అలా మాంతం లేసి వచ్చేసింది దోశ. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.